స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత ఓకే. సో ఇప్పుడు వస్తు గారు మాట్లాడతారు. వస్తు గారిని హోస్ట్ చేస్తున్నా. ఓకే అండి, వస్తు గారు వచ్చిందా? ఓకే ఓకే రాజేష్, నాకు వచ్చేసింది. కనిపిస్తుందా ఇది రాజేష్? కనిపిస్తుందండి. ఓకే. జయశ్రీ ఈరోజు ఉంటుంటే అని ఉండేది, యూసీసీనా మన ముఖాలకి ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక 498 కూడా మనకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, మన దేశంలో పోయి యూసీసీ వస్తుందా అని తప్పకుండా నవ్వేది. జయశ్రీ వర్కర్స్ ఇష్యూస్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ కాకుండా చాలా వరకు భార్యాభర్తల సమస్యల్లో కూడా తన ఇల్లు ఒక పెద్ద కౌన్సిలింగ్ సెంటర్. ఇప్పుడే రాజేష్ అన్నట్టు ఎవరో అక్కడ కడపలో ఒక పెద్ద గ్రూప్ అసలు ఎప్పుడూ లేదు, జయశ్రీ మాత్రమే. తనతో పాటు లాలు సాబ్ అనే ఒక లాయర్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి చాలా సమస్యలు, భార్యాభర్తల సమస్యల్లో తను చాలా వర్క్ చేస్తున్నారు. అటువంటి చాలా సమస్యలు బాలగోపాల్ ఆఫీస్ కి పంపించింది తను, ప్లస్ తర్వాత మా ఆఫీస్ కి ఇక్కడ కూడా పంపించింది. అంటే వసుధ, నేను ఏదో ఒకటి 498 అయితే నేను రిజిస్టర్ చేసేస్తున్నాను వసుధ, ఇంకా తర్వాత నువ్వు చూసుకో అని చాలాసార్లు చెప్పేది. ఇప్పుడు కూడా ఈ ఫోటో చూస్తుంటే జయశ్రీ లేదు అంటే మాత్రం నమ్మలేకపోతున్నాము. కానీ ఈ మీటింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయాలి. జయశ్రీ లేరు, ఇన్ని సంవత్సరాలు అయిందంటే ఇంకా ఇట్స్ స్టిల్ ఐఎమ్ ఇన్ షాక్ సీయింగ్ దిస్ ఫోటో. ఒక లైవ్ గా తను ఇంకా ఉన్నారు. ఐ థింక్ వీ షుడ్ నాట్ సే దట్ షీఈస్ గాన్, షీఈస్ స్టిల్ దేర్ విత్ అస్. అండ్ తను ఆ సెల్ఫ్ పిటీ, రాజేష్ మీరు చాలా బాగా చెప్పినారు. అంటే ఆ సెల్ఫ్ పిటీ అనేది తనకు ఎప్పుడు ఉండదు. సెల్ఫ్ పిటీ లేకపోతే నేను ఎక్కువ పని చేసేస్తున్నాను అన్న ఫీలింగ్, నువ్వు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చెయ్యి అనేది ఒక బ్యూటిఫుల్ ఒక ప్రిన్సిపల్ ఉండేది. సో ఆన్ దట్ నోట్ ఐ విల్ స్టార్ట్ దిస్ డిస్కషన్. నాకు మొత్తము ఎప్పుడు నేను యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఎప్పుడు నేను మాట్లాడలేదు. కొంచెం నాకు తెలుగులో చెప్పాలంటే కొంచెం టెన్షన్ గా కూడా ఉంది. ఫ్యామిలీలో ఎప్పుడు బాగా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకున్నాను నేను. కొంచెం అంటే ఐ విల్ మిక్స్ ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడతాను. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటూనే నేను చిన్నప్పుడు నేను లా కాలేజ్ లో 92లో నేను జాయిన్ అయినప్పుడు లా కాలేజ్ లో మాకు ఫ్యామిలీ లా క్లాసెస్ నేను ఎప్పుడు అటెండ్ కాలేదు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా. ఆల్ మై ఎడ్యుకేషన్ ఫ్యామిలీ లాలో యూనిఫామ్ సివిల్ కోడ్ తోనే నాకు స్టార్ట్ అయింది. So, and I think that is the best education one can have on family law by trying to understand the uniform civil code. ఒక చిన్న పవర్ పాయింట్ పెట్టుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ చాలా వాస్ట్ గా ఉంటుంది. కొంచెం పవర్ పాయింట్ పెట్టుకుంటే నేను కూడా ఇటు అటు పోను, కొంచెం అంటే ఫోకస్డ్ గా ఉంటాను అని ఒక చాలా బేసిక్ పవర్ పాయింట్ పెట్టినాను. ఆర్టికల్ 44 వన్ నేషన్ వన్ లా అనేది. సో దిస్ ఇస్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఇది ఫండమెంటల్ రైట్ కాదు. అప్పుడు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా ఆయనకు వచ్చిన ఆపోజిషన్ తో హీ ఆల్సో సెడ్ ఇట్స్ బెటర్ టు హ్యావ్, అంటే ఈ ఒకటే చట్టము ఉండటము అనేది it's better to have it as a directive principle. Manam ippudu etu we are not ready for this, so let us have it as a directive principle ani article 44 one nation one law anedi idi undindi. ఇది ఎప్పుడు 1955-56 నుంచి ఉన్నది. బట్ అప్పుడప్పుడు ఒక వోల్కానో లాగా అది ఇట్ కీప్స్ ఇరప్టింగ్. సో ఆ వోల్కానో ఇరప్షన్స్ నేను ఎప్పుడెప్పుడు జరిగింది అనేది నేను బ్రీఫ్ గా ఒక హిస్టరీ ఇస్తాను. డెఫినెట్ గా 1985 ఈ గ్రూప్ లో ఉన్న పెద్దవాళ్ళు సీనియర్స్ కి బాగా గుర్తుంటుంది షాబానో కేసు. షాబానో వాంటెడ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హర్ హస్బెండ్.
కానీ ఆ మెయింటెనెన్స్ 25 రూపాయలు మ్యాజిస్ట్రేట్ కోర్టు మెయింటెనెన్స్ ఇస్తే దాని మీద ఆమె భర్త సుప్రీం కోర్టు వరకు వచ్చినాడు. సో ఈ కేసులో వెదర్ మెయింటెనెన్స్, ఒక్క నిమిషం అండి, వన్ మినిట్. Sorry. Yeah. So Shabano 1985 e judgment lo whether Shabano can claim maintenance, a divorced woman can claim maintenance. పెద్ద తతంగం ఇది. అంటే మెయింటెనెన్స్ ఏ చట్టం కింద తీసుకోవాలి, నేను అవన్నిట్లో నేను వెళ్ళను. బేసికలీ క్రిమినల్ లా కింద షాబానో మెయింటెనెన్స్ ఎంటైటిల్డా కాదా అనేది ఆ ప్రశ్న మీద ఇప్పుడున్న మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్, ఆయన చాలా పెద్ద, ఆయన ప్లస్ ఇంకొక 5 జడ్జెస్ బెంచ్ గేవ్ అ హ్యూజ్ జడ్జ్మెంట్ ఆన్ దిస్. సింపుల్ గా అవును షాబానోకి క్రిమినల్ లా కింద కూడా మెయింటెనెన్స్ కి ఎంటైటిల్మెంట్ ఉందని చెప్పకుండా ఓ ముస్లిం విమెన్ అదంతా చెప్పేసి ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే బెస్ట్, దిస్ ఇస్ ద బెస్ట్ వే ఇన్ విచ్ ముస్లిం విమెన్ కెన్ బి ప్రొటెక్టెడ్ అని అనేసి చాలా హ్యూజ్ గా దాని మీద రాయడంతో అప్పుడు ఉన్న మీడియా కూడా దాని మీద చాలా పెద్దగా it highlighted the issue, and then Muslim community was very upset with this issue, saying that this is a violation of our right to religious practice ani they came out with huge campaigns on this issue. ఎంత వరకు క్యాంపెయిన్ వచ్చిందంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ they would have వసతి గారు కనెక్షన్ పోయిందండి. ఇప్పుడు వచ్చిన ఐఎమ్ బ్యాక్ నౌ. సో షాబానో 1985 అప్పుడు దిస్ వాస్ ఏ హ్యూజ్ ఇష్యూ. నెక్స్ట్ మళ్ళీ next incident of the Uniform Civil Code was in 1995, Sarla Mudgal versus Union of India. దీంట్లో ఏమైంది, వన్ హిందూ హస్బెండ్ ఒక మ్యారేజ్ ఉన్నప్పుడే ఆయన ఇంకొక భార్యని పెళ్లి చేసుకోవటంలో హీ కన్వర్టెడ్ టు ఇస్లాం. సో ఈ జడ్జ్మెంట్ లో కూడా హిందూ హస్బెండ్ కన్వర్టింగ్ టు ఇస్లాం, హిందూ హస్బెండ్ మీద ఎక్కువ కోపం రాకుండా ఈయన ఇస్లాం కి కన్వర్ట్ అయ్యి హీఈస్ ఏబుల్ టు మ్యారీ మోర్ దెన్ వన్స్ అనేది కోపం అనేది అక్కడ వెళ్ళింది. సో అప్పుడు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని 1995. సో 1995 నేను అప్పుడు లా కాలేజ్ లో ఉన్నాను. సో లా కాలేజ్ లో ఉన్నప్పుడు దిస్ వాస్ అ హ్యూజ్ డిస్కషన్. లా కాలేజ్ లో కాదు, దేశంలో చాలా పెద్ద డిస్కషన్. లా కాలేజ్ వెంట్ ఆన్ యాజ్ ఇఫ్ నథింగ్ వాస్ హ్యాపెనింగ్. సో దిస్ వాస్ 1995. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అంటే ముస్లిం బ్యాషింగ్ అయినా లేకపోతే ఏదో చట్టంలో ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏ పాప ముస్లిం వైఫ్ ఎక్కడైనా ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ మ్యారేజ్, వైలెన్స్ ఇన్ మ్యారేజ్, లేకపోతే హిందూ వైఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అయినా కూడా ఈచ్ టైం సొల్యూషన్ ఏమంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే మాత్రం మన దేశంలో it will be an absolute protection for women in this country అనేది this has been the discourse from 1985.
ఓకే, ఇప్పుడు కట్ టు 2015 లో 21st Law Commission of India 2015 to 2018 was the tenure of the 21st Law Commission of India. So దీంట్లో this was 2015, the current government only constituted this commission, Balbir Singh Chauhan. But what they did not expect was that Balbir Singh, ఏమైంది రాజేష్? అదే మెసేజ్ పెట్టానండి. ఏమైంది? అనురాధ గారు, వసు గారు స్లైడ్స్ మారట్లేదు. అయ్యో, షేర్ స్క్రీన్ పోయిందా? నాకు వస్తున్నదే. షేరింగ్ అవుతుంది కానీ ఫస్ట్ స్లైడ్ దగ్గర అయిపోయింది. స్లైడ్ షో పెట్టలేదు, మీరు జస్ట్ ఫైల్ ఓపెన్ చేశారు. ఒక్క నిమిషం, సారీ. బౌల్ షేప్ ఉంటుంది, ఆ షేప్ మీద క్లిక్ చేయండి. అదే కరెక్టే, బట్ am I షేరింగ్ అని చూస్తున్నాను నేను. షేర్ స్క్రీన్. ఓకే, డన్. కెన్ యూ? కనిపిస్తుందండి ఒకసారి. అంతా 21st Law Commission కనిపిస్తుంది ఇప్పుడు. 21st Law Commission. మిగిలిన వాళ్ళందరినీ మ్యూట్ చేసేయండి ఒకసారి. నేను ఎట్లా మ్యూట్ చేస్తాను? నాకు రాదు. హోస్ట్ యు ఆర్. ఇది ఎట్లా మ్యూట్ చేయాలో నాకు రాదు ఇది. ఓకే అండి, నేను చూస్తాను. మీరు కో-హోస్ట్ గా మీరు చెయ్యండి అది. ఓకే అండి. సో 21st Law Commission of India 2015 to 2018, 2016లో the same current government entrusted this commission with the task of the viability of a uniform civil code for our country. Okay, this is Balbir Singh Chauhan, who was the chairperson of this commission. ఏమవుతున్నది? వచ్చిందా ఇప్పుడు? మీకు అందరికి వచ్చిందా? రాజేష్ ప్లీజ్. వచ్చిందండి, వచ్చింది. Okay, this law commission, the 21st Law Commission on 31st August 2018, ఇది మనకు ఇది రిజిస్టర్ అయిందో కూడా నాకు తెలీదు, బికాస్ ఇన్ మై హెడ్ ఇట్ డిడ్ నాట్ రిజిస్టర్. షాకింగ్లీ, సర్ప్రైజింగ్లీ ఈ కమిషన్ ఏమన్నదంటే, ఇట్ ఈస్ ఆఫ్ ద వ్యూ that it is discrimination and not difference which lies at the root of inequality. Inequality ante between religions, between men and women anedi idi annadi 21st Law Commission. More importantly, it says, in the absence of any consensus on a uniform civil code, the commission felt that the best way forward may be to preserve the diversity of personal laws, but at the same time ensure that personal laws do not contradict fundamental rights guaranteed under the Constitution of India. So, in fact, talk ki munde I started reading this 21st Law Commission's report, and it's a brilliant report. Actually, meek evarikaina time unnappudu kuda please read this report. It is a commission constituted by the government of India, but at the same time enta sensitivity tho ee commission findings ichindante uniform civil code mida, it's actually quite a revealing report. So most importantly, what it urged was in its report, it's better that we guaranteeing equality within communities between women and men and women, rather than equality between communities. This way, some of the differences within personal laws which are meaningful can be preserved, and inequality can be weeded out to the greatest extent possible without absolute uniformity. So ఇది ఫైనల్, ఇది చాలా న్యూస్ పేపర్స్ లో ఇది రిపోర్ట్ అయింది. This commission has therefore dealt with laws that are discriminatory,
rather than providing a uniform civil code, which is neither necessary nor desirable at this stage. So, e commission the by 2018, e commission the period అయిపోయింది. దాని తర్వాత there was, oh, again, నాది పోయింది రాజేష్. 1 second. అయ్యో, రాజేష్, వాట్ హ్యాపెండ్? వస్తుందండి, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. వెళ్ళిపోయింది. వస్తుందండి, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు వచ్చిందా? వచ్చింది. ఓకే. సో 2018 లో తర్వాత మనం డిస్కషన్ లో మనం చూడొచ్చు, కానీ ఎంతమందికి ఇది రిజిస్టర్ అయిందో కూడా తెలియదు. అంటే దట్ దిస్ 21st Law Commission of India said that a uniform civil code is not necessary. మనము ఏ చట్టాల్లో డిస్క్రిమినేషన్ ఉందో అది మాత్రం చూసుకుందాము, కానీ యూనిఫార్మిటీ అనేది మాత్రం మనకు అవసరం లేదు. ఇట్ ఈస్ అ వెరీ కంటెస్టెడ్ ఇష్యూ అనేది. ఇట్ ఈస్ ఎ 185 page రిపోర్ట్. ఓకే, ఇది అయిపోయింది. దాని తర్వాత comes the 22nd Law Commission, and on 14th June 2023 they issue a letter. Okay, ఈ లెటర్ నేను చిన్న పారా చదువుతున్నాను. Since more than 3 years have lapsed from the date of issuance of the 2018 report, bearing in mind the relevance and importance of the subject and also the various court orders on the subject, it is expedient to deliberate afresh over the subject. So 2018 నుంచి 2023 మధ్యలో ఏమి జరిగింది, ఏమి అంత పెద్ద రెలవెన్స్ అంటే కొత్త కోర్ట్ ఆర్డర్స్ వచ్చింది, ఎందుకు అఫ్రెష్ గా డెలిబరేట్ చేయాలి అనేది ఏమాత్రం మాట్లాడకుండా దే అగైన్ స్టార్ట్ ఎ కన్సల్టేషన్ ఆన్ దిస్ 22nd, I mean in June 2023. సో ఈయన మా దిస్ చైర్పర్సన్, కొత్త చైర్పర్సన్ వస్తాడు, రిటైర్డ్ జస్టిస్ రితురాజ్ అవస్థి. He is the chairperson, and this letter is issued on 14th June 2023. ఇది అయిందా? ఇది అవుతూనే 27th June 2023 our PM's speech. Today people are being instigated in the name of the Uniform Civil Code. How can the country be run on 2 laws? The Constitution talks of equal rights. Supreme Court has also asked us to implement the UCC. So will a family function if there are 2 different sets of rules for people? Then how will a country run? So PM's speech on 27th June 2023. అంటే ఇదంతా ఒక స్క్రిప్ట్ లాగా వస్తున్నది. So next day in our newspapers this starts that the Muslim Personal Law Board is opposing the Uniform Civil Code, whereas the Prime Minister is asking for a Uniform Civil Code అనేది ఈ ఫెమిలియర్ గా ఈ రెండు ఫోటోలు, యాక్చువల్లీ నేను ఈ రెండు ఫోటోల్ని లెఫ్ట్ అండ్ రైట్ లాగా పెట్టాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. సో పైన కిందగా వచ్చింది. బట్ దిస్ ఇస్ ద ఫెమిలియర్ గా మనకు వచ్చిన అపోజిషన్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ ద యూసిసి. కానీ ఇంట్రెస్టింగ్ గా ఈ సంవత్సరము ఈ ఫేజ్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ లో ఇట్ వాస్ నాట్ జస్ట్ ద ముస్లిమ్స్ హూ వర్ అపోజింగ్, దట్ ఈస్ ద పర్సనల్ లా బోర్డ్ హూ వాస్ అపోజింగ్ ద యూసిసి. Almost, I mean, except 1 or 2 states, the Northeast, Mizoram, and they are the allies of the BJP, and yet Mizoram said no UCC. And they also wrote a letter, ante law commission ki letter kuda rasesnaru that maaku ma communities lo we ma youngest daughter will inherit property, me India lo emo eldest son will inherit property, so no way a UCC can be introduced in the state of Mizoram anesi the chief minister writes a letter to the law commission. Nagaland issue lo Amit Shah says that Nagaland law we will not implement the UCC. This is one thing. Then Meghalaya, they say that
we are also having several tribal communities. Ma communities lo memo parallel cousins ni kuda memo marriage cheskogalugutamu, kani మీ ఇండియాలో ఇట్లాంటిది లేదు. సో there is no way we can have a UCC అని మేఘాలయ అన్నది. సో ఈ మూడు, అరుణాచల్ ప్రదేశ్ ఆల్సో నాట్ ద గవర్నమెంట్ అనుకుంటాను, కానీ సెవెరల్ ట్రైబల్ కౌన్సిల్స్ అందరు కూడా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ఎనీవే వాస్ బర్నింగ్, సో మణిపూర్ నుంచి పెట్టగలేదు. అస్సాం సెడ్ దట్ we will support the UCC. Okay, but most interesting was the Punjab Shiromani Gurudwara Parbandhak Committee. They also wrote a letter to the Law Commission saying Sikh Maryada cannot be tested by the worldly law. Therefore, the Sikh community opposes the UCC. So this is the, this was quite interesting. Intak mundu Sikh community inta direct ga eppudu baitiki raaledu. So so the northeastern states, Punjab, and of course mana vere south lo kuda Telangana, KCR said no, we will not, we are opposed to the UCC. Then Karnataka, of course, Kerala also, Pinarayi Vijayan also wrote. Maharashtra has been a little at a doubtful ga draft rani annattu edo naku sariga artham kaledu what Maharashtra stand is. Bihar has opposed. So several of these states have opposed. AAP has been very, they said that this has to, Uniform Civil Code is required, but it has to come through only through consultations. It cannot be a unilateral decision ani AAP has been ante oka qualified statement annadi. Congress on one hand said Uniform Civil Code is only meant for dividing the country ani, but Congress emanadante meer oka draft kuda pettaledu. 21st Law Commission emo, it has said that Uniform Civil Code is not necessary. Then why should 22nd Law Commission e exercise malli enduk meer start cheyale? And please share a draft ani. Congress has been koncham oka careful ga, అంటే ఈ హిందూ ముస్లిం అండ్ గవర్నమెంట్ అండ్ ముస్లిం ఈ అపోజిషన్ లో వెళ్లకుండా కాంగ్రెస్ కొంచెము క్వాలిఫైడ్ గా ఇట్ హ్యాస్ అపోజ్డ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇక్కడ మొత్తము మెన్ ఎవ్రీవేర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మా కస్టమరీ ప్రాక్టీసెస్ ఉన్నాయి, అండ్ అవర్ కస్టమరీ ప్రాక్టీసెస్ లో మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ మీరు తీసుకొని రాలేరు. అండ్ ఆల్ ది స్టేట్స్ ఆల్సో హ్యావ్ సెట్ దట్ Telangana, Karnataka, Kerala, Bihar, and some other states. Goa anyway has its own Uniform Civil Code anedi. So this has been the atmosphere in the country. Okay. Now coming to popular perception, ante generally mana media lo aina lekapothe mana generally mana general people lo perception emante Uniform Civil Code antune Muslim law needs to be changed. There is nothing wrong with Hindu law, Christian law, Parsi law. Only Muslim law needs to be changed. Adokati very popular perception. So Uniform Civil Code edaina manaku effect avutunda anedi aa జ్ఞానం kuda ledakka. Another popular perception emante Muslim law is based upon religion. This is a religious law, whereas Hindu, Christian, and Parsi laws are, there is nothing religious about these laws. They are absolutely secular. That is another very popular perception. Inkoka perception emi, Muslim wives are the most exploited. Hindu women are protected because of our secular laws. Another popular perception is that polygamy anedi inka Muslim law lo polygamy unnadi, whereas Hindu women kaite polygamy lantide ledu. We have no issue of second marriage, whereas research has showed that bigamy is more prevalent among Hindus rather than Muslims anedi. In fact ee observation 21st Law Commission says, nenu anadam kuda kaadu. They are saying that
పాలిగమీ కూడా కాదు, బైగమీ, taking one more wife is more prevalent in the Hindu community and not so much in the Muslim community. And law committee, 21st law commission also says వాళ్ళకట 75,000 responses వచ్చిందట, and the majority of the responses spoke about triple talaq. అంటే వేరే రిలీజియన్స్ లో ఉన్న విమెన్ కి ఏమాత్రము ప్రాబ్లం లేదు అనేది ఒక very popular myth perception in our country. Okay, now I will come to what are these personal laws. Ante idi only Hinduna, Muslima idi. So actually personal laws ante these are laws that govern issues of marriage, divorce, adoption, then maintenance, custody, property, all these issues ni govern chesedi personal laws. And personal laws kuda each community has its own personal laws. Ippudu meer idi first row chusnarante Hindus ki Hindu Marriage Act, Hindu Minority and Guardianship Act, Hindu Succession Act, Hindu Adoption and Maintenance Act. All of you, ante meeku gurtu kuda untundi, this was part of the Hindu bill which Ambedkar చాలా ఒక అంటే ఇది ఒక కోడిఫైడ్ గా రాకుండా ఇట్లా ముక్కలుగా వచ్చింది అనేది అంబేద్కర్స్ యాంగర్, అంబేద్కర్ ది డిసప్పాయింట్మెంట్ అంతా మీకు అంటే ఇట్ ఇస్ క్వైట్ వెల్ నోన్. సో ఇది ఈ ఫస్ట్ దేమో హిందూస్ కి ఉన్నది. రెండోది డివోర్స్ యాక్ట్ అనేదేమో క్రిస్టియన్స్ ది. It is a law governing Christians. Dissolution of Muslim Marriages Act 1939 లో వచ్చింది. నెక్స్ట్ ఇది ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ అనేది 86 లో వచ్చింది. 21st law commission and several commentators have also said that Muslim community was the first one to recognize divorce for women, Muslim women, and also it was the first community to recognize the right to property even before Hindu law recognized it. Hindu law 1955 లో polygamy was abolished and divorce was allowed for men and women, and property also ante self acquired adanta a property is again a huge issue. So in that sense Muslim law has codified, has given rights of divorce and property much before it came to the Hindus. Okay, dan tarvata special marriage act, last row lo comes the special marriage act. Special marriage act is people who do not intercaste marriages, interreligious marriages, and also people, men and women, who do not want to get married under the Hindu marriage act aina lekapothe vaalla religious act kinda marriage kaakunda special marriage act kinda marriage cheskoni. So each of these acts lo marriage evartho chesukovali ante idi ఏ cousins తో చేసుకోవాలి, ప్యారలల్ కజిన్స్ తో చేసుకోవాలా లేకపోతే మేనరికము చేసుకోవాలా, మేనరికం విల్ నాట్ బి రికగ్నైజ్డ్ ఇన్ ముస్లిం లా. ఇవి అంటే ఎవరితో మనము మ్యారేజ్ చేసుకోవచ్చు అనేది చాలా లాంగ్ లిస్ట్ ఆఫ్ ప్రొహిబిషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి if you say that only Muslims are governed by their religious law ante meer okkasari Hindu marriage act chusina lekapothe divorce act chusina ante Christians thi chusina inka nen Parsis thi chuste each one is a law coming from their own religion. So it is not just Muslims who are governed by their religious law. We are all also, Hindus are governed by their religious law, Christians are governed by their religious law, Parsis are governed by the religious law, Sikhs are governed by the Anand
Anand Marriage Act అనేది Sikhs are governed. So each one of us in this country is governed by their own religious law. So it is not true that only Muslims are governed by their religious law. So ఈ issues లో అంటే ఈ మ్యారేజ్ యాక్ట్స్ లో everything comes. One is how to get married, 2 is how to get divorced, 3 is where to get divorced. ఎక్కడ ఏ ప్రాంతంలో నువ్వు జ్యూరిస్డిక్షన్ లో నువ్వు డివోర్స్ కోసం వేసుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్, దట్ హోల్ ఇష్యూ ఆఫ్ మెయింటెనెన్స్, ఎవరికి అంటే ఏ కండిషన్స్ లో మెయింటెనెన్స్ రావాలనేది, మెయింటెనెన్స్ ఇష్యూస్, దెన్ చైల్డ్ కస్టడీ ఇష్యూస్, స్త్రీధన, హిందూస్ లో అయితే స్త్రీధన అండ్ ఆల్ దట్, ఆ ఇష్యూస్, పర్మనెంట్ యాలిమనీ, ఇంట్రీమ్ యాలిమనీ, ఇవన్నీ ఒక్కొక్క యాక్ట్ లోను ఇన్ని ఉంటాయి సెక్షన్స్. సో హిందూస్ వే ఇట్ ఈస్ వన్ థింగ్. డివోర్స్ యాక్ట్ క్రిస్టియన్స్ దాంట్లో చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. ఇన్ ద బిగినింగ్ అయితే ఇనిషియలీ మ్యూచువల్ కన్సెంట్ అనే డివోర్స్ క్రిస్టియన్స్ కి లేకుండేది. ఇట్ కేమ్ ఐ థింక్ ఓన్లీ ఇన్ 2001 దట్ మ్యూచువల్ కన్సెంట్ అనేది రావాలి. బికాస్ క్రిస్టియన్స్ కి డివోర్స్ ఇస్ మ్యారేజ్ ఇస్ అ సాక్రమెంట్, ముస్లిమ్స్ కి మ్యారేజ్ ఇస్ అ కాంట్రాక్ట్. సో క్రిస్టియన్స్ కి మ్యారేజ్ is a godly activity. So for a long time for Christians did not recognize divorce. So Christian men kaina women kaina vidakulu తీసుకోవాలంటే అది అడల్టరీ ప్రూవ్ చేయాలి, క్రూయల్టీ ప్రూవ్ చేయాలి, డెజర్షన్, అదొక పెద్ద it's a most difficult thing. But 2001 లో రిఫార్మ్స్ వచ్చింది. సో ఈచ్ మ్యారేజ్ యాక్ట్ లో there have been reforms coming. కోర్టు నుంచి జడ్జ్మెంట్స్ అయినా వస్తున్నాయి, లేకపోతే రిఫార్మ్స్ అయినా వస్తున్నాయి. సో దట్ వే దేర్ హ్యావ్ బీన్ దీస్ అంటే ఈ మ్యారేజ్ లాస్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్. ఇవి కాకుండా ఇప్పుడు ఇది ఇంకొక మేజర్ ఇష్యూ ఏమంటే, మీరు అందరూ 498A అనేది వినుంటారు. 498A comes under the criminal law. మనం విడాకులు తీసుకోవాలంటే హిందూ మ్యారేజ్, లెట్ us స్పీక్ అబౌట్ హిందూస్. ఓకే, భర్త హింసిస్తున్నాడు అంటే ఒక క్రైమ్ గా అది క్రిమినల్ లా కింద వస్తుంది. మనం విడాకులు తీసుకోవాలి, మెయింటెనెన్స్ కావాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వెళ్ళాలి. బట్ 2005 లో ఈ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది. దీంట్లో ఏమంటే, without going under the Hindu Marriage Act, which is long drawn, tedious, ఇది స్పీడీ రిలీఫ్ కోసం అని ఇక్కడ కూడా మనము మెయింటెనెన్స్ కోసం వేసుకోవచ్చు, కస్టడీ కోసం వేసుకోవచ్చు, లేకపోతే ప్రొటెక్షన్ ఆర్డర్స్ వేసుకోవచ్చు అనేది ఇవి ఉన్నాయి. సో అంటే ఒక రిలీఫ్, ఒక మెయింటెనెన్స్ కావాలంటే నేను యాజ్ అ హిందూ ఉమెన్ I can go under the Hindu Marriage Act, or I can go under the Protection of Women from Domestic Violence, DV Act అంటాము. DV Act కింద అయినా పోవచ్చు, లేకపోతే 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద అయినా వెళ్ళొచ్చు. సో ఇట్స్ a dense, ఎట్లా చెప్పాలంటే ఇట్స్ a dense matrix ఇది. అండ్ పిల్లల కోసము, పిల్లల కస్టడీ ఆర్ గార్డియన్షిప్ కోసము హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అయినా వెళ్ళొచ్చు, లేకపోతే హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఆర్ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ కింద వెళ్ళొచ్చు, లేకపోతే గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద వెళ్ళొచ్చు, ఆర్ DV యాక్ట్ కింద అయినా వెళ్ళొచ్చు. సో ఈచ్ టైమ్ వన్ యాజ్ అ లాయర్ వన్ డిసైడ్స్ వేర్ టు గో. సో వై am I saying all this? There are personal laws. విడాకులు మాత్రం పక్కాగా పర్సనల్ లా కిందనే తీసుకోవాలి. కానీ మెయింటెనెన్స్ అండ్ ఇంటరిమ్ కస్టడీ అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పోవచ్చు, పర్సనల్ లా కింద వెళ్ళొచ్చు, లేకపోతే ఈ DV యాక్ట్ కింద వెళ్ళొచ్చు. ఓకే, సో ఇస్ కస్టడీ కూడా కొన్ని DV యాక్ట్ కింద వెళ్ళొచ్చు. గార్డియన్షిప్ అంటే మాత్రం గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద పోవచ్చు.
So it is not just religious laws. There is this mesh, oka dense matrix unnadi, which governs our marriages, our vidakulu, our custody arrangements, maintenance. Okay, so now before I go into the next slide, వీటన్నిట్లోనూ most importantly, I want to speak about Hindus. Okay, వీటన్నిట్లోనూ there are several gender discriminatory aspects. అసలు డౌటే లేదు. చట్టంలో కొన్ని ఎనేబ్లింగ్ మెజర్స్ ఉన్నా కూడా ఆ ఇంప్లిమెంటేషన్ లో వెళ్ళినప్పుడు ఒక డిఫాల్ట్ మోడ్ లో యాంటీ ఉమెన్ గా తయారవుతున్నాయి ఆల్ దీస్ చట్టాలు. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్, ఐ విల్ స్పీక్ అబౌట్, ఒక విడాకులు తీసుకోవాలన్నా ఈజీగా, అంటే భర్త మాత్రము ఒప్పుకోకపోతే, ఈధర్ భార్య అయినా భర్త అయినా ఒప్పుకోకపోతే 5 to 6 years ఇన్ ద ఫ్యామిలీ కోర్ట్స్. ఇది చాలా మందికి తెలిసిన విషయం. ఇది ఇట్ హస్ నౌ బికమ్ కామన్. సో విమెన్ కి, మోస్ట్లీ విమెన్ కి, నేను 5-6 years ఫ్యామిలీ కోర్ట్ లో టు ఫైట్ అ కేస్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. నీకు రిసోర్సెస్ కావాలి, టైం కావాలి, ఆఫీస్ నుంచి లీవ్ కావాలి, అండ్ ఫ్యామిలీలో సపోర్ట్ కావాలి. సో మోస్ట్ విమెన్ అనేబుల్ టు ఫైట్ దీస్ కేసెస్ విత్డ్రా అండ్ ఫోర్గో మెయింటెనెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ గా మనము ఫోర్గో అయ్యేది మెయింటెనెన్స్, ప్రాపర్టీకి హక్కులు, ఇవన్నీ కూడా పోతాయి. సో కొన్నిసార్లు చట్టంలోనే మనకు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ డిస్క్రిమినేషన్ కనిపించదు, కానీ ఇంప్లిమెంటేషన్ లో వెళ్ళినప్పుడు హిందూస్ ఎంత కష్టపడుతున్నారు కోర్టుల్లో అనేది మన పాపులర్ పర్సెప్షన్ లో వాళ్ళకి అస్సలు ఐడియా లేదు. అది కోర్టుకు వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది. సో హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, పార్సీలకి అయితే అట అది వాళ్ళకి ఏదో ఒక జ్యూరీ సిస్టమ్ ఉన్నదట. ఇప్పుడు కూడా వాళ్ళు మామూలుగా వెళ్ళి ఫ్యామిలీ కోర్టులో వెళ్ళి వాళ్ళు తీసుకోలేరు విడాకులు. సో ఈ పేట్రియార్కల్ టెండెన్సీస్, యాంటీ విమెన్ టెండెన్సీస్, విమెన్ వర్కింగ్ గా, విమెన్ కి అరగెన్స్ ఎక్కువ అయిపోయిందా, లేకపోతే విమెన్ చిల్డ్రన్ ని సరిగా చూసుకోవట్లేదా, లేకపోతే విమెన్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే విమెన్ ఆఫీస్ నుంచి లేట్ వస్తున్నారా, all these factors are operate in all these laws. Okay, this is one issue. So there are plenty of gender discriminatory aspects in all the laws. And mana so called northeast law, where Mizoram aina, Nagaland aina, వాళ్ళందరూ అంటున్నారు కదా మా కస్టమరీ ప్రాక్టీసెస్ అని. ఆ కస్టమరీ ప్రాక్టీసెస్ లో కూడా డిఫాల్ట్ గా యాంటీ విమెన్ పాలసీస్ చాలా ఉన్నాయి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్ ఇన్ దోస్ ఇష్యూస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈస్ వైఫ్స్ రైట్ టు ప్రాపర్టీ, అంటే ఎర్న్డ్ డ్యూరింగ్ అ మ్యారేజ్. ఈ రోజు కూడా మనకు ఆఫ్టర్ మ్యారేజ్ ద ప్రాపర్టీ దట్ ఈస్ ఎర్న్డ్ బై అ హస్బెండ్, ద వైఫ్ డస్ నాట్ హ్యావ్ అ రైట్ టు దట్ మ్యాట్రిమోనియల్ ప్రాపర్టీ. మ్యాట్రిమోనియల్ హోమ్ అయినా అవ్వచ్చు, అంటే ఒక ఇల్లు కట్టుకోవచ్చు మనము, అది భర్త పేరు మీద ఉన్నా లేకపోతే జాయింట్ గా ఉన్నా కూడా గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అనడము భర్తకు అది చాలా ఒక మామూలు విషయం. అది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ వైలెన్స్ that women wives face in among Hindus, Muslims, Christians, Parsis, Northeast. నువ్వు ఎక్కడ ఏ కమ్యూనిటీలో వెళ్ళినా కూడా ఈ వైఫ్స్ రైట్ టు ద ప్రాపర్టీ ఎర్న్డ్ డ్యూరింగ్ అ మ్యారేజ్ అనేది అది కొంతవరకు మనకు డివి యాక్ట్ లో కొంతవరకు వచ్చింది. బట్ ఈ కమ్యూనిటీ ఆఫ్ ప్రాపర్టీ, ఇన్ఫాక్ట్ 21st లా కమిషన్ అయితే ఎంత డీటెయిల్డ్ డిస్కషన్ చేస్తుంది ఆన్ దిస్ ఇష్యూ, దట్ wives should have an equal right to the property
that was earned after marriage. Generally ప్రాపర్టీ అయినా అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినా లేకపోతే ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లైనా బాసాండ్లైనా లేకపోతే ఎనీథింగ్ టెలివిజన్స్ అయినా మోస్ట్లీ దే గెట్ రిజిస్టర్డ్ ఇన్ ద హస్బెండ్స్ నేమ్స్. సో ఒక విడాకులకు వచ్చినప్పుడు, ఒక సెపరేషన్కి వచ్చినప్పుడు వాట్ ఈస్ మై ప్రాపర్టీ అంటే బ్యాంక్ అకౌంట్లు కూడా మోస్ట్లీ భర్త పేర్ల మీదనే ఉంటుంది. సో ఈ ఇష్యూ మీద there should be so much of discussion. ఇప్పుడు వీళ్ళు వన్ కంట్రీ, వన్ నేషన్, వన్ లా, రిలీజియస్ లా ఎట్లా ఉండొచ్చు ఇవన్నీ చాలా మాట్లాడుతున్నారు. బట్ దిస్ ఈస్ అన్ ఇష్యూ. This is an issue which is impacting Muslim women, Hindu women, Christian women, all women, that we don't have a right in our property. So what is happening in this? ఈ ఇష్యూ మీద యూనిఫామ్ సివిల్ కోడ్ అనేసి ఊరికే మాట్లాడుతున్నాము. బట్ ఇటువంటి సబ్స్టాన్షియల్ ఇష్యూస్ మీద లెట్ us have a discussion అంటే there is no discussion. So what is this uniform civil code that you are talking about? There is no answer for this. The next thing is divorce. Is a simple divorce possible? Either of the partners and either the husband or the wife, differences వస్తుంది ఫ్యామిలీలో. బట్ ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ సే ఐ విల్ నాట్ గివ్ యూ అ డివోర్స్ అంటే మాత్రము ఇంకా అవుట్. ఈరోజు ఫ్యామిలీ కోర్ట్స్ లో 7-8 years అవుతున్నది, 4 to 5 years, 7 to 8 years అవుతున్నది ఒక విడాకులు రావడానికి. ఒక సమన్స్ సర్వ్ చేయడానికే 1.5 years అవుతున్నది. ఆర్ సంథింగ్ ఐ వాంటెడ్ టు సే, సమన్స్ సర్వ్ చేయడానికైనా లేకపోతే ఈ పెద్ద ఇంకా విడాకుల కేసుల్లో అయితే ఒక్కొక్కళ్ళము 50 pages రాస్తాం. 15 సంవత్సరాల మ్యారేజ్ ఉంటే 15 సంవత్సరాలదంతా కూర్చొని రాయాలి. ఒక 30-40 pages మనం రాయకపోతే విడాకులు రాదు. ఇంత చేసినా కూడా, ఇంత శ్రమ పడినా కూడా విడాకులు రాకపోవచ్చు. దెన్ వన్ హ్యాస్ టు గో టు ద హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు. ఇదంతా ఒక ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ప్రాపర్టీ, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు కస్టడీ. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా ఏమొస్తున్నదంటే సమ్ టైమ్స్ దేర్ కెన్ బి జస్ట్ ఒక ఇన్కంపాటబిలిటీ కూడా ఉండొచ్చు. సో ఇటువంటి వాటిల్లో ఇఫ్ వన్ ఆఫ్ ద స్పౌసెస్ సే దట్ నేను నీకు విడాకులు ఇవ్వను అంటే అప్పుడు the court should still grant divorce. This is called, ఇప్పుడు మీరు లాస్ట్ 6 months లో మీరు చదివి ఉంటారు అంటే న్యూస్ పేపర్స్ లో కూడా, దట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అనేది చాలా అంటే చాలా డిస్కషన్ అయింది ఈ ఇష్యూ మీద. సో వాట్ ఈస్ ఇట్ అబౌట్ దట్? మెయింటెనెన్స్ క్లెయిమ్స్, కస్టడీ ఇష్యూస్ ఇవి సెటిల్ అయితే దెన్ మ్యారేజ్ గురించి we don't need to fight. A man or a woman, a husband or a wife is free to, has a right to come out of a marriage. Let us not make that an issue. Maintenance definitely భర్త భార్యకి ఎంత ఇవ్వాలి, బికాస్ కన్సిడరింగ్ ద అన్ఈక్వల్ డివిజన్ ఆఫ్ రిసోర్సెస్. జనరలీ ఇప్పుడు మ్యారేజెస్ లో డౌరీస్ ఇస్తాము, ఇవన్నీ కూడా ఎంత డౌరీస్ క్రైమ్ అది ఇది అన్నా కూడా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్చేంజ్, దెన్ సో మచ్ ఆఫ్ విమెన్స్ లేబర్ గోస్ ఇన్ టు ద మ్యారేజ్. సో ఇవన్నిటిని తీసుకొని మెయింటెనెన్స్ ఇష్యూస్ డిసైడ్ అవ్వాలి and custody issues decide అయితే marriage as such should not be subject of adjudication. అంటే విడాకులు తీసుకోవడం అనేది ఒక ఇష్యూ ఉండదు. either the husband or the wife should be free to leave a marriage అనేది this has ఇది ఇప్పుడు సుప్రీం కోర్ట్ కెన్ డిజాల్వ్ మ్యారేజెస్ అనేది ఇప్పుడు వచ్చింది. this is again a huge issue. ఇవాళ 2023 sometimes property dispute ఉండదు, sometimes custody issues ఉండదు, అయినా కూడా just for a విడాకులు
కోర్టులో 4 to 5 years కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు 21st centuryలో కూడా మనము ఇట్లా నేను నీకు విడాకులు ఇవ్వను, ఐ హ్యావ్ టు పనిష్ యూ, యు ఆర్ మైన్, నువ్వు నా సొంతము, నువ్వు నా ప్రాపర్టీ, నువ్వు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవద్దు అనేది భార్య అయినా భర్త అయినా ఇటువంటి పొజిషన్ తీసుకోలేము అనేది కోర్టులో, అంటే మా చట్టంలో ఒక జూరిస్ప్రుడెన్స్ అనేది స్టార్ట్ అవుతున్నది. కానీ ఇది విమెన్ కి మాత్రం ఇట్ ఈస్ బికమింగ్ అ ప్రాబ్లం. ఎందుకంటే మెయింటెనెన్స్ అండ్ కస్టడీ ఇష్యూస్ మీద ఇట్ హెస్ బికమ్ అ ప్రాబ్లం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంత మాట్లాడుతున్నారు, దే ఆర్ నాట్ అడ్రెస్సింగ్ దిస్ ఇష్యూ. వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్? 21st Law Commission is very clear that మెయింటెనెన్స్ అండ్ కస్టడీ ఇష్యూస్ డిసైడ్ అయితే మాత్రము ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ అనేది మనము చాలా గట్టిగా మనము దీని గురించి అడగాలి అనేది 21st Law Commission is very clear. బట్ ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఈ ఇష్యూని మళ్ళీ తీసుకోవట్లేదు. దెర్ ఇస్ నో ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ ఇస్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. మొన్ననే till May 5-judge bench is hearing about same-sex marriages. Now this is also an issue. Now ఈ ఇష్యూ వచ్చిందంటే మాత్రము, ఒకవేళ రికగ్నిషన్ వస్తే మాత్రము, then all the marriage laws have to change. Government is ఒక సివిల్ పార్ట్నర్షిప్ అంటున్నది, వేగ్ అండ్ అంబిగ్యూస్ గా మాట్లాడుతున్నది. There is no clarity about same-sex marriages. So ఈ ఇష్యూ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనే యూసీసీ అనేసి మాట్లాడుతున్నాము. బట్ వాట్ అబౌట్ దిస్ ఇష్యూ? సో ఓకే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఈజ్ అ వెరీ సెక్యులర్ యాక్ట్. ఓకే, కానీ దీంట్లో దెర్ ఈస్ ఎ కండిషన్ దట్ 30 days నోటీస్ ఇవ్వాలి ప్రయర్ టు ద మ్యారేజెస్. సో ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అయినా, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అయినా వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటే వెబ్సైట్ మీద దెర్ ఈస్ ఏ 30 days నోటీస్. సో దిస్ ఇస్ ద వే పేరెంట్స్ వచ్చి చేస్తున్నారు. ఇది రిజాల్వ్ కాలేదు ఇంతవరకు. దీని మీద కూడా దెర్ ఆర్ పెటిషన్స్ పెండింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూస్ ఆర్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ ఇన్ అవర్ కంట్రీ. అంటే వై ఆర్ ద రూల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్? ఒక woman dies without writing a will, ఆమె ప్రాపర్టీ అండ్ ఆమెకు హస్బెండ్ అండ్ చిల్డ్రన్ లేకపోతే the property goes to the husband's legal heirs. It doesn't go to her parents or her brothers and sisters. Whereas man's property, the rules are different. So why am I saying all this? Within the Hindu community, there is so much discrimination, and Succession Act lo inni issues unnappudu, why are we not talking about Hindus? Why is the Hindu these 4 acts, why is this being shown as a model? So which is why Mizoram chief minister said quite candidly that me property rights ma meeda meer ruddaddu ani, me marriage alliances ma meeda meer ruddaddu ani. A Hindu man can will away his entire property. ఆయన వీల్నామా రాసి చాలా కేసుల్లో అంటే విడాకులకు వేసుకున్న తర్వాత హిందూ హస్బెండ్స్ will away their entire property, whereas Muslims cannot will away their entire property. So the Muslims are saying why it is a very retrograde provision of the Hindu Succession Act. మీరు మీ చట్టాల్లో ముందు మీరు రిఫార్మ్స్ తెచ్చుకోండి, తర్వాత you speak about our marriage laws. So this is the kind of a discussion. Women's groups it has become a very sad issue. On one hand, we need lot of reforms. Ippudu nenu cheppinattu either delay aina, formidable delay in the courts, anti-women biases, and ఇవన్నిటి ఎట్లా unless there are reforms we are unable to go ahead. Actually marriage laws లో అయితే రిఫార్మ్స్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది, కానీ విమెన్స్ గ్రూప్స్, ప్రోగ్రెసివ్ విమెన్స్ గ్రూప్స్ కి
ఏదైనా రిఫార్మ్స్ అని మాట్లాడాలంటే ఎక్కడ యూసీసీ వచ్చేస్తుందో అనే భయానికి none of us women's rights lawyers అయినా women's groups అయినా we are unable to speak about reforms in our marriage laws. సో ఇప్పుడు ఫైజాన్ ముస్తఫా గారైనా లేకపోతే several groups are saying that the only way forward is internal reform undali. 21st Law Commission is also saying every personal law there are several discriminatory aspects, including Muslim law. There are several discriminatory aspects. Vivaksha anedi chala unnadi. So let us take each personal law and let the community be involved. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ లా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే క్రిమినల్ లాస్ అందరికి ఒకటే ఉన్నది, సివిల్ లాస్ అందరికి ఒకటే ఉన్నది, సో మ్యారేజ్ లాస్ కూడా అందరికి ఒకటే ఉండాలి. ఈ వన్ నేషన్ వన్ లా అనేది ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. సో ఈచ్ కమ్యూనిటీలో తీసుకొని లెట్ us look at the discriminatory aspects అనేది women's groups are saying. But for women's rights lawyers matramo, be it men or women, idoka emantaru, idoka, it has become a difficult kind of situation where we are not able to ask for reforms because of the threat of the UCC. But all of us who ante maaku చట్టమైన కోర్టుల గురించి అయినా లేకపోతే విమెన్ సఫరింగ్ డొమెస్టిక్ వైలెన్స్ తో పనిచేస్తున్న సంస్థలకైనా all of us are saying that let us look at each personal law and let us weed out అంటే ఇవి ప్రతి పర్సనల్ లా నుంచి కూడా we have to delete, we have to remove the discriminatory aspects. We are opposed to the idea of a uniform civil code. There will be too much tension, confusion. Northeast lo any family courts unnayani? How many family courts are there? ఇప్పుడు కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ అయినా లేకపోతే ఆల్ మ్యారేజెస్ ఐ మీన్ ఆల్ డివోర్సెస్ కోర్టులకే వెళ్ళి ఇది అంటే కోర్టులకే వెళ్ళి విడాకులు తీసుకోవాలన్నా ఇవన్నీ దీస్ ఇష్యూస్ హ్యావ్ హ్యూజ్ కాన్సిక్వెన్సెస్. సో ఇంత హ్యూజ్ కాన్సిక్వెన్సెస్ ఉన్న వాటిల్ని యూనిఫామ్ సివిల్ కోడ్ ఈస్ నాట్ ద ఆన్సర్. ఇంటర్నల్ రిఫార్మ్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. I think I'll stop here. Thank you. And questions we can start. In the discussion, inkedaina migilipoyinavi I will respond. Rajesh, I'm done. ప్రశ్నలు ఏమైనా ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి, వస్తు గారు చూస్తారు, చూసి సమాధానాలు చెప్తారు. కానీ అన్మ్యూట్ కూడా చేసుకొని కూడా అడగచ్చు కదా, అంటే అందరూ ఒకేసారి అడుగుతారేమో. కరెక్టే. అరగంట మాట్లాడతాం అనుకున్నాను, 45 minutes కన్నా ఎక్కువ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వసంత. లేదా ఎవరైనా అడుగుదాం అనుకుంటే హ్యాండ్ రేస్ చేసిన ఐ థింక్ చాట్ లో ప్రాబ్లం అవుతుంది. ఓకే, అందుకే అడుగుతున్నా నేను, హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్. యు ఆర్ సేయింగ్ దట్ ఇంటర్నల్ రిఫార్మ్ అంటున్నాం కదా, అది ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు ఇంటర్నల్ రిఫార్మ్ అయితే బాగుంటుందని. వినపడుతుందా? వినపడుతుంది. కానీ ఏ రిలీజియస్ గ్రూప్ కూడా అంటే ఆబ్వియస్ గా వెస్టర్న్ ఇంట్రెస్ట్ చాలా ఉంటాయి కదా, మగవాళ్ళ హక్కులు బోల్పోతాయి కాబట్టి వాళ్ళెవరు దే డోంట్ టేక్ ఇనిషియేటివ్ కదా. అది మరి ఎట్లా, హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అని. ఇది ఎట్లా అయిపోతున్నది అంటే అదే కదా, ఇప్పుడు పెద్ద ఇట్ హాస్ బికమ్ ఒక విషియస్ సైకిల్ అయిపోయినది వసంత. ఇన్ని డిస్క్రిమినేటరీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కోర్టు జూరిస్ప్రుడెన్స్ తోనే ఇట్ హ్యాస్ టు గెట్ అడ్రస్డ్ అన్నట్టు అయిపోయింది. ఏదైనా మనము కమ్యూనిటీ రిఫార్మ్ అంటే
ముస్లిమ్స్ కే రిఫార్మ్ చేసేయాలి. ఇది ఒక విషయస్ సైకిల్ అయిపోయింది ఇది. ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. I really don't know how to answer this question. But prati community nunchi see ade I still feel that ee discussion ni oka minority bashing kaakunda oka vere framework lo pedte maatramo I think this discussion can go ahead. It's not that it can't go ahead. Kani ee framing itself is problem. Yeah. Yeah, madam. మేడం ప్రకాష్ మేడం. ప్రకాష్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. అంటే ఇప్పుడు అంటే కమ్యూనిటీలో ఇన్ సొసైటీలో మామూలుగా జనరల్ గా టాక్ ఏంటంటే అందరికి ఒకే చట్టం ఉంటే బాగుంటది కదా. అంటే ఇప్పుడు మెయిన్ ఈ ముస్లిం పర్సనల్ ఏదైతే లా ఉందో దాన్ని కోడ్ చేస్తే మిగతా వాళ్ళంతా దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్ ఉంది, వాళ్ళ పర్సనల్ లాలో 15 years వరకు అని ఉంది అనేది. ఇప్పుడు అలాంటి వాళ్ళము అప్పుడు మాట్లాడినప్పుడు మా పర్సనల్ లా ఇలా చెప్తుంది కాబట్టి మీరెవరు అన్నప్పుడు మనం ఈ చట్టంలోకి రావాలి కదా అనే ఒక థాట్ వస్తుంది మనకి. అంటే అది ఒకటే కాదు, జనరల్ గా అట్లా. అలాంటప్పుడు మనం ఇది సపోర్టే ఉంటది కదా, యూసేజ్ ఉండాల్సిందే అనేది మాత్రమే చర్చకు వస్తుంది. మనం అందరం అంటే ఒక చట్టం సమానం అందరికి ఉండాలంటే ఈక్వాలిటీ కూడా ఉంటది కదా దాంట్లో. మనం ఉంటది. కరెక్ట్ ప్రకాష్ గారు. ఇప్పుడు మీరు రేస్ చేసింది చైల్డ్ మ్యారేజ్ ది చాలా ముఖ్యం. కానీ ఈ చైల్డ్ మ్యారేజ్ ఇష్యూ ఇది ముస్లిం చట్టంలోనే కాదు, మన హిందూ చట్టంలో కూడా ఉన్నది. 15 to 18 years లోపల పెళ్లి చేసుకున్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇట్ ఈస్ ఇంకా వ్యాలిడ్ మ్యారేజే అది. ఆమె కోర్టుకు పోయి అది వాయిడ్ అయినా వాయిడబుల్ అయినా అనుకోవాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ రేప్. సో ఇది మన ముస్లిం చట్టంలో ఒకటే కాదు. కరెక్టే మీరు అన్నది. హూ ఈజ్ అ మేజర్ ముస్లిం చట్టంలో ప్యూబర్టీకి ఒక్కసారి ప్యూబర్టీ వస్తే అప్పుడు దట్ బాయ్ ఆర్ గర్ల్ దే బికమ్ అ మేజర్. అంటే మన ఇక్కడలాగా కాదు, హిందూ చట్టంలా కాదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. బట్ ఈ ఫ్రేమ్వర్క్ అనేది మారాలి సార్. ఈ ఫ్రేమ్వర్క్ మారకపోతే మాత్రము అంటే అదే నువ్వు ముందు హిందూ చట్టం గురించి మాట్లాడండి. ఇప్పుడు మనం యూసీసీ గురించి మాట్లాడకుండా హిందూ చట్టంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 15 to 18 years లోపల వై ఇస్ దట్ మ్యారేజ్ వ్యాలిడ్? నువ్వు ఏజ్ ఆఫ్ మెజారిటీ 18 అన్నావు, మరి 15 to 18 years ని నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో? అండ్ వై ఇస్ దట్ నాట్ రేప్? అది కూడా క్వశ్చన్ వస్తుంది కదా. సో ఇఫ్ దిస్ గవర్నమెంట్ ఈస్ రియల్లీ అంటే చట్టాలు మార్చాలి అండ్ బోత్ మెన్ అండ్ విమెన్ కి యాక్చువల్లీ పాపము చాలా మంది మగవాళ్ళు కూడా కోర్టుల్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూర్చుంటున్నారు. ఐ ఫీల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్ మ్యారేజ్ లాస్ హ్యావ్ టు చేంజ్. అండ్ ప్రతి చట్టంలో 33 చట్టాలు ఉన్నాయండి. కానీ మన ఫోకస్ అంతా మాత్రం వెళ్ళేది ముస్లిం పర్సనల్ లా మీద. మీరు ప్రకాష్ గారు మీరు రేస్ చేసిన పాయింట్ ట్రూ, కానీ దిస్ సేమ్ రెస్పాన్స్ మీకు హిందూస్ లో కూడా వస్తుంది. చైల్డ్ మ్యారేజ్ హిందూస్ లో లేదా? చాలా ఉంది చైల్డ్ మ్యారేజ్, సేమ్ థింగ్ వస్తుంది. బట్ ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 దాంట్లో హిందూ మ్యారేజ్ ఇదన్నీ ఆటంకం వస్తలేదు. ఇక్కడ వచ్చే వరకే కొంత అది ఒక డిబేట్ జరుగుతా ఉంది. అదొకటి. కానీ హిందూస్ లో కూడా వస్తున్నది సార్ ఈ డిబేట్. ఇంకొకటండి, నేను ముస్లిం పర్సనల్ లాకి నేను డిఫెండ్ చేయట్లేదు, నేను సపోర్ట్ చేయట్లేదు. ఈ మెజారిటీ ఇష్యూ ముస్లిం పర్సనల్ లా హ్యాస్ టు చేంజ్. అండ్ ముస్లిమ్స్ కి పాపము కోర్టుకు వెళ్లే అవకాశమే లేదు విడాకుల కోసం. వాళ్ళు పర్సనల్ లా కిందనే తీసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్, అడాప్షన్ వాళ్లకు లేదు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ దేర్ ఆర్ ఆల్సో
సెక్యులర్ లాస్ లైక్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద వీ కెన్ టేక్ అడాప్షన్ అని. ఇది నేను ఇట్స్ సచ్ అ కాంప్లికేటెడ్ డిస్కషన్. అంటే పర్సనల్ లా ఉండాలన్నా ఉండొద్దా అనేది మెయిన్, అది ఒక్కటి తేలితే మిగతా వచ్చేస్తాయేమని. సార్ ప్రశ్న మనం అట్లా వెయ్యొద్దు సార్. ప్రశ్న ఎట్లా వెయ్యాలంటే ఏ చట్టంలో విమెన్ కి డిస్క్రిమినేటరీగా ఉన్నది అనేది ప్రశ్న మనం అక్కడి నుంచి వేస్తే అది బాగుంటుంది. మనం ఏ లొకేషన్ నుంచి ప్రశ్న అడుగుతున్నాం అనేది కూడా ముఖ్యం. రవి, అంటే నేనే అనేది ఏంటంటే, ఒకటి పర్సనల్ లాస్ ఉన్నాయి, అట్లాగే ఒక డెమోక్రటిక్ కల్చర్ వరల్డ్ వైడ్ గా ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఆయా పర్సనల్ లాస్ లో కానీ కాన్స్టిట్యూషన్స్ లో కానీ అమెండ్మెంట్స్ వస్తుంటాయి, ఒక ప్రోగ్రెసివ్ లాస్ జరుగుతూ ఉంటాయి జనరల్ గా. ఈ క్రమంలో ఇంకా కూడా డిస్క్రిమినేషన్ ఉంది అనుకున్నప్పుడు ఈ చర్చను మనం ముందుకు తీసుకువెళ్ళడానికి అంటే కొంత భయపడకుండానే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులుగా కానీ డెమోక్రాట్స్ గా కానీ ఆయా పర్సనల్ లాస్ లో ఉండేటువంటి డిస్క్రిమినేటరీ విషయాలని కూడా మనం హైలైట్ చేస్తూ, అది హిందూస్ నుంచే వై నాట్ స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అది ముస్లింల మీద టార్గెట్ చేసి వాళ్ళని కార్నర్ చేసే ప్రయత్నము, అందరూ కూడా అదే ట్రాప్ లో పడుతున్నటువంటి ప్రయత్నం కూడా ఉన్నప్పుడు అన్నిట్లో ఉండేటువంటి డిస్క్రిమినేటరీ అంశాలు ఎట్లా ఉన్నాయి, వీటన్నిటిని మార్చుకోవాల్సిన అవసరం ఎట్లా ఉంటుందనే చర్చని సమాంతరంగా తేవాల్సినటువంటి అవసరం ఉంది కదా అనేది ఒకటి. రెండోది, జనరల్ గా ఒక్కొక్కసారి మనము ఏదైనా యాక్ట్స్ తయారు చేసేటప్పుడు ఒక మోడల్ లా మనం కూడా తయారు చేస్తాం. అంటే అంతర్జాతీయ అనుభవాల నుంచి కానీ లేదా దేశవ్యాప్తంగా వివిధ సివిలైజేషన్ లో వచ్చినటువంటి ప్రోగ్రెసివ్ అంశాలని తీసుకొని కానీ మోడల్ లాస్ తయారు చేసే ప్రయత్నం ఆల్టర్నేటివ్ ఉద్యమాలు కూడా చేస్తుంటాయి. అటువంటిదే వైనాట్ యూసిసి అట్లా అవకాశం ఉందా అసలు? అంటే అంతర్జాతీయంగా మ్యారేజ్ లోను, డైవర్స్ లోను, అడాప్షన్ లోను, ప్రాపర్టీ రైట్స్ లోను వస్తున్నటువంటి ప్రోగ్రెసివ్ థాట్స్ ని అడాప్ట్ చేసుకుంటూ ఒక యూసిసి అంటే నిజంగా ఇట్లా ఉండాలి, మీరు చెప్తున్నట్టుగా కాదు అనేటువంటిది ఒక కౌంటర్ యూసిసిని మనం ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఏమన్నా పుష్ చేయగలుగుతాయా సమాజం ముందు కానీ ప్రభుత్వాల ముందు కానీ అనేది నా ప్రశ్న. రవి గారు, ఇది విమెన్స్ మూవ్మెంట్ మాత్రము దీని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసిందండి. చాలా అంటే 95 నుంచి 85 లో షాబానో జరిగింది, 95 లో సర్లా ముత్కల్ కేసు జరిగింది కదా. అప్పటి నుంచి మోడల్ కోడ్స్ పెట్టింది, చాలా రకాల ప్రక్రియలు మాత్రం చాలా జరిగింది. నేను అవన్నీ ఇంకా నేను చెప్పలేదు నేను. కానీ ప్రస్తుతం మాత్రము ఈ గవర్నమెంట్ తో మనం ఏది చెప్పినా అది ఎటు వెళ్తుందో అనేది యాంగ్జైటీ మాత్రం చాలా ఉంది సార్, అది మాత్రం ఉంది. ఇప్పుడు 2017లో మన ట్రిపుల్ తలాక్ వాస్ బ్యాన్డ్, ఓకే, కానీ ట్రిపుల్ తలాక్ వాజ్ ఆల్సో క్రిమినలైజ్డ్. సో ఆ ఇష్యూ అదొకటి పెద్ద ఇష్యూ అయింది. సో ఇది ఇట్ హ్యాస్ బీన్ అన్ ఆన్ గోయింగ్ ఎక్సర్సైజ్ అండి. బట్ రైట్ నౌ వీఆర్ ఆల్సో వరీడ్. యాక్చువల్లీ హిందూ లాలో చాలా డిస్క్రిమినేటరీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ కోర్ట్ సిస్టమే మారాలండి. ఒక విడాకులు కావాలంటే 5 ఏళ్ళు కోర్టులో కూర్చొని నువ్వు ఇట్లా చేసావు, ఫాల్ట్ గ్రౌండ్ ఆఫ్ డివోర్స్ అనేది ఏంటిది. మెయింటెనెన్స్ కావాలంటే 5 ఏళ్ళు, 2 ఏళ్ళు మెయింటెనెన్స్ ఆర్డర్ రావడానికి, ఇంకొక 2 ఏళ్ళు ఏమో దానిని ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి, 4 ఏళ్ళు పడుతున్నది ఒక మెయింటెనెన్స్ రావడానికి. మన భర్తలది శాలరీ ఎంత వస్తుంది అనేది ఏ భార్యకు తెలియదు. అండ్ ఇప్పుడు ఇంతకు ముందు అట్లీస్ట్ గవర్నమెంట్ లో పే స్లిప్పులు, ఆర్టీఐలో పోయి నేను పే స్లిప్ తీసుకుంటాను ఇవన్నీ అన్నాను. ప్రైవేట్ సెక్టర్ లో ఏ ఆర్టీఐలో నేను పోయి పే స్లిప్ తీసుకోవాలి? మెయింటెనెన్స్ అనేది భర్త ఎంత ఎర్న్ చేస్తాడు అనేది నేను కోర్టుకి ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ టు ద కోర్ట్. ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. సో ఇది ఎంత ఒక ఓవర్ హాల్ అనేది జరగాలి. అరే మెయింటెనెన్స్ కి ఇంతనా? ప్రాపర్టీ, జాయింట్ ప్రాపర్టీ అనేది లేదు, ఆ రైట్ టు జాయింట్ ప్రాపర్టీ అనేది లేదు. ఇన్ఫాక్ట్ ఇవి కొన్ని ఇష్యూస్, మెయింటెనెన్స్ అయినా, ప్రాపర్టీ అయినా, కస్టడీ అయినా, ఇవి కొన్ని మనకు చట్టాలు ఉన్నాయి, ఇండిపెండెంట్ చట్టాలు ఉన్నాయి ఇన్ అడిషన్ టు పర్సనల్ లాస్. సో ఇట్స్ నాట్ మనకు పర్సనల్ లా ఒకటే ఉన్నది,
ఈ వేరే చట్టాలు లేవు అనేది కూడా కాదు, కానీ చట్టం అనేదే మొత్తం మారిపోవాలండి. ఇది ఈ మెయింటెనెన్స్ అనేది మాత్రము 5 ఏండ్లు కూర్చొని నా భర్త నన్ను పోషించట్లేదని 5 ఏండ్లు పోయి నేను ప్రూవ్ చేస్తాను కోర్టులో దట్ ఐ వాంట్ మెయింటెనెన్స్. ఐ డోంట్ నో హౌ టు ప్రూవ్. మనం ఏదేదో ఇప్పుడు జయశ్రీ ఉండింటే ఇదే మాట అనేది, నువ్వు పెద్ద యూసీసీ అవన్నీ చెప్తున్నావమ్మా, కానీ నాకు మెయింటెనెన్స్ కావాలి. హౌ డు యూ గ్రాంట్ మీ మెయింటెనెన్స్? ఐ కెన్ నాట్ ప్రూవ్. డొమెస్టిక్ వైలెన్స్ ప్రూవ్ చేయడమే కష్టం, 4 గోడల మధ్యలో జరిగే హింసను ప్రూవ్ చేయడమే కష్టం. మెయింటెనెన్స్ వాడు ఎక్కడ ఒక్క ప్రాపర్టీ, వాడు ఎక్కడ ప్రాపర్టీ ఉన్నది, ఆ ప్రాపర్టీ సర్టిఫికేట్ ఏమి, ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇది ఎక్కడి నుంచి మార్పు తేవాలనేది కూడా అర్థం కావట్లేదు. సుధాకర్ రెడ్డి, ఐ రైస్ మై హ్యాండ్. చెప్పండి. ఇప్పుడు హిందూ ముస్లిం మ్యారేజ్ జరిగింది అనుకోండి, హిందూ either marrying Muslim or Muslim girl marrying Hindu, either case, if that leads to divorce in either case, and situation ఏంటంటే అమ్మాయి 15 ఏళ్ల లోపు both cases మ్యారేజ్ అయింది. How do you deal such complicated cases? అంటే అప్పుడు ఐదర్ ద బాయ్ ఆర్ ద గర్ల్ వాళ్ళకు 18 సంవత్సరాలు వచ్చే లోపల, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో కూడా ఇదే ఉంది. అండ్ ముస్లిం లో అయితే లేదనుకుంటాను. ముస్లిం లాలో తను కస్టమరీ దాంట్లో వెళ్ళి అడగచ్చు విడాకులు. హిందూ మ్యారేజ్ లో ఏమో 18 సంవత్సరాల లోపలే వెళ్ళి ఆమె విడాకుల కోసం వేసుకోవాలి. ఇట్ కంటిన్యూస్ టు బి అ వ్యాలిడ్ మ్యారేజ్ అండి. ఒకవైపు ఏమో depending on who is aggrieved, depending whoever the boy or the girl can go to court. The case arises only who is aggrieved kadandi. Other fellow has not done anything, ఇద్దరు అగ్రీవ్డ్ అయితే అప్పుడు మ్యూచువల్ కన్సెంట్ 6 నెలల్లో విడాకులు తీసుకోవచ్చు. కానీ చాలా తక్కువ కేసుల్లో ఇద్దరు సరే మేము వెళ్ళిపోతాము మ్యూచువల్ గా అమికబుల్ గా, ఇద్దరు ఫ్యామిలీస్ ని మేము సతాయించము అని చాలా తక్కువ మంది అట్లా విడిపోతారు. ఎక్కువ మంది కంటెస్టెడే కదా. సో ఈ చైల్డ్ మ్యారేజ్ లో కూడా 18 సంవత్సరాల లోపల అబ్బాయి అయినా అమ్మాయి అయినా వెళ్ళాలి కోర్టుకి, వెళ్ళి విడాకులు వేసుకోవాలి. అండ్ అప్పుడు 5 ఏళ్ళు పడుతుంది. అది మన 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 చట్టాలు అట్లున్నది ఇప్పుడు. ఓకే. ఏ కోర్టులో ఎక్సెప్ట్ మ్యూచువల్ కన్సెంట్ విచ్ ఇస్ 6 నెలలు, ఇప్పుడైతే 2 నెలల్లో కూడా మనకు మ్యూచువల్ కన్సెంట్ లో విడాకులు రావచ్చు. కానీ వేరేది ఏ కేసు వేసుకున్నా కూడా కోవిడ్ తర్వాత అయితే 5 ఏళ్ళు మినిమం. సమన్స్ సర్వ్ అవ్వడానికి మోర్ దెన్ 1 year అవుతున్నది. సో మీరేమో గవర్నమెంట్ ఏమో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నది, ఫ్యామిలీ కోర్ట్స్ లో జడ్జిలు లేరు. ఇప్పుడు 2000లో మాకు 2 ఫ్యామిలీ కోర్ట్స్ ఉండింది, ఒకటి హైదరాబాద్ కి ఒకటి సికింద్రాబాద్ కి. ఇప్పుడేమో 10 ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ కోర్ట్స్ లో జడ్జిలు లేరు. పెద్ద పెద్ద చట్టాలు వస్తాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. టైపిస్ట్ ఉండడు జడ్జికి. ఇటువంటి ఇన్ని ఇష్యూస్ పెట్టుకున్నప్పుడు నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. నువ్వేమో కూర్చొని యూనిఫామ్ సివిల్ కోడ్ మాట్లాడుతున్నావు అని. అక్కడేమో ఆర్డర్ కాపీ కొట్టడానికి టైపిస్ట్ లేరండి అంటారు, సమన్స్ సర్వ్ చేయడానికి అటెండర్స్ లేరు అంటారు. పిటేబుల్ కేస్. People are becoming old అండి. Men and women are becoming old in our courts. వసుధా గారు ప్రస్తావించారు కదా, కాస్త రిలీఫ్ కోసం ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక కోర్టులో బెయిల్ బాండ్స్ ఇచ్చారనమాట. బెయిల్ బాండ్స్ నేను చూస్తే ఏంటబ్బా ఇలా ఉంది బెయిల్ బాండ్ అని అంటే నాకేం అర్థం అవట్లే. అప్పుడు అంటే వెనక్కి తిప్పమన్నారు. వెనక్కి తిప్పితే దాని వెనకాతలు ఉంది. అసలు ఏంటంటే అది జిరాక్స్ షాపుల్లోని 1 side పేపర్లు ఉంటాయి కదా, అంటే ఏవో తీస్తారు వేస్ట్ గా పడేస్తారు. అవి కేజీల లెక్కన కొనుక్కొని వాటికి వెనకాతల సైడ్ ఈ బయట బాండ్ ప్రింట్ చేసి ఇచ్చారనమాట. అది పరిస్థితి. అవును అవును సార్, అవును.
ఇప్పుడు మేజర్ సిటీస్ లో అండి విమెన్ చాలా మంది విమెన్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ ఫైలింగ్ అండి. కేసులు అయితే విపరీతంగా ఇప్పుడు మాకు 10 కోర్టులు ఉన్నాయి. నేను జస్ట్ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను. 10 కోర్టులు ఉన్నాయి. మీరు ప్రతి కోర్టుకు వెళ్ళిన రోజుకు 150 కేసులు ఉంటాయి. అంత హెవీ డిమాండ్ ఆన్ ఫ్యామిలీ కోర్ట్స్, ప్రెషర్ ఆన్ ఫ్యామిలీ కోర్ట్స్. కానీ ఉన్న యాంటీ విమెన్ ఇప్పుడు కూడా ఆడవాళ్ళు పొగరబోతులు, ఆడవాళ్ళు ఇంటి పని చెయ్యరు, ఆడవాళ్ళు సెక్స్ చెయ్యరు, ఈ బేసిక్ దాంట్లో కూర్చొని మా కొట్లాడుకుంటూ ఉంటున్నాం కోర్టుల్లో. ఈసారేమో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు. ఇదే మన దరిద్రం అంతా పోయి అక్కడ కూడా నార్త్ ఈస్ట్ లో కూడా పెట్టడానికి చేస్తున్నాం. ఓకే అండి, ఇంకా ప్రశ్నలు లేకపోతే అమర్ గారు అడుగుతానన్నారు ప్రశ్న. మార్నింగ్ మచిలీపట్నం అమర్ గారు. ఏం లేదు, ఒక మోడల్ బిల్ ఎందుకని డ్రాఫ్ట్ చేసి ప్రోపగండాలో పెట్టకూడదు? ఈ రకమైన ఈ రిప్రెషన్స్ ఎదుర్కోవాలన్నా, ఈ డిస్క్రిమినేషన్స్ పరిహరించాలన్నా ఒక అడ్వకేట్ కమ్యూనిటీ పర్టికులర్లీ విత్ ఉమెన్ వినిపిస్తుంది సార్, మోడల్ బిల్ ఎందుకని ప్రిపేర్ చేసి మన ప్రచారంలో పెట్టకూడదు అని నేను అంటున్నాను. ఒకసారి ఆలోచించండి దాని గురించి. అందరికీ అప్పీల్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నేనైతే సార్ ముందు నేను హిందూస్ కోసం ఒక మోడల్ బిల్లు తయారు చేసుకోవాలి సార్. యాక్చువల్లీ బికాస్ హిందూస్ ఆర్ అ మెజారిటీ. కోర్టులకు వచ్చి చూస్తే హిందువులే ఎక్కువ మంది ఉన్నారు. సో ముందు మనం హిందూ చట్టాల్లో ఏమేమి డిస్క్రిమినేటరీ ఆస్పెక్ట్స్ ఉందో ముందు మనం దాని మీద ఫోకస్ చేద్దామండి. దాని తర్వాత వేరే వెళ్దాం. yes I agree, బట్ మోడల్ బిల్ ప్రిపేర్ చేయడం అనేది ఎవరు చేయాలని సమస్య కదా. అది యూ హ్యావ్ టు ఆస్క్ ఈచ్ కమ్యూనిటీ అండి. అది అడిగే విధానమే వేరేగా ఉంటుంది. నువ్వు హిందువులతో స్టార్ట్ చేయి, అప్పుడు ముస్లిమ్స్ కూడా చేస్తారు, క్రిస్టియన్స్ కూడా చేస్తారు. క్రిస్టియన్స్ ది చాలా రిఫార్మ్ అనేది వచ్చింది 2001 సంవత్సరంలో. వాళ్ళు లేకపోతే విడాకులే వద్దంటారు లేదు వాళ్ళు. సో అక్కడి నుంచి పాపం వాళ్ళు చాలా ముందుకు వచ్చినారు. సో ఫస్ట్ యూ అడ్రస్ ద హిందూ కమ్యూనిటీ. దెర్ షుడ్ బి సమ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ కదండి. నువ్వు హిందూ రాజ్యం అంతా నువ్వు సూపర్ గా ఉంది, నీ చట్టం అంతా సూపర్ గా ఉంది, హిందూ భార్యలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కోర్టుల్లో అన్న అజంప్షన్ తో మనం ఈ డిస్కషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళొక్కళ్ళు మాత్రమే వచ్చి వాళ్ళ చట్టాలని మార్చుకోవాలంటే ఎట్లా కుదురుతుంది సార్? సో అది డిస్కషన్ ఎట్లా మనం స్టార్ట్ చేస్తాం అనేదే అక్కడే ఉన్నది. యూ లెట్ us ఫస్ట్ స్టార్ట్ విత్ హిందూస్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మాకు, చాలా అంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదు. అండ్ ఎటు మనము హిందూ మెజారిటీ. అడ్వకేట్స్ అందరికి అనుకూలంగా వచ్చాయి కదా. రైట్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ టాక్ రికార్డింగ్ మన యూట్యూబ్ ఛానల్ కి అప్లోడ్ చేస్తా ఉండే ఒక 3-4 days లో. ఇక్కడ లింక్ షేర్ చేశాను, కావాల్సిన వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. అది తర్వాత అప్లోడ్ అవుతుంది కొంచెం క్లీన్ చేసి. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, లేదంటే ఇక్కడతో ముగించేద్దాం. ఐ థింక్ మనం ముగించేయచ్చు అనుకుంటాను. 7:40 అవుతున్నది. రాజేష్ ముగించేయండి. ఎస్, థ్యాంక్స్ చెప్పి ముగించేయండి. రాజేష్ ఎక్కడ? హ్యూమన్ రైట్స్ ఫోరం. కనీసం థ్యాంక్స్ చెప్పబ్బా. రాజేష్ మీరు ప్రిసైడ్ చేస్తారు కదా. థ్యాంక్ వసుధ గారు. ఓకే, వసుధ very prominent advocate who has been champion of human rights and especially women rights, and on behalf of Human Rights Forum we thank her for spending so much of time and then elaborately speaking on this. We'll continue this discussion. Thank you so much. Thank you very much.
హెచ్ఆర్ఎఫ్ ఇన్వైట్ చేసిందని నేను 21st లా కమిషన్ రిపోర్ట్ చదివినాను నేను మొత్తం. హెచ్ఆర్ఎఫ్ ఈస్ యువర్ పార్ట్ ఆఫ్ హెచ్ఆర్ఎఫ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక టాక్ కి రమ్మంటేనే అప్పుడే కూర్చొని మొత్తం చదువుతాం కదా, పైన పైన వాట్సాప్ లో రాసుకుంటూ కూర్చుంటాము. సో థ్యాంక్స్ టు దిస్ ఇన్విటేషన్ నేను 21st లా కమిషన్ రిపోర్ట్ చదివి ఆ బల్బీర్ సింగ్ చౌహాన్ ఎవరబ్బా నువ్వు ఇంత బాగా రాసినావు అనుకున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ.